డియర్ ఫ్రెండ్స్, ఉగాది పండుగ వచ్చింది. వచ్చింది కాదు, వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంట్లోకి వచ్చేసి తలపడుతుంది కట్టా కట్టా టక్కా టక్కా. నేను ఉగాది లక్ష్మిని. ఎస్, ఐఆమ్ ఉగాది లక్ష్మి. ఎస్. ఏం చేస్తున్నారు ఇంట్లో అందరూ? వేర్ ఆర్ యూ? ఎస్, వాట్ ఆర్ యూ డూయింగ్? మహానటి సావిత్రిలాగా నటించకండి. అంటే పరిటాల సునీత కాదు, మీరే, ఆల్ ఆఫ్ యూ, రియల్లీ. మల్లమ్మ, మల్లారెడ్డి వీళ్ళంతా దురందర్లో పాటలు పాడడం, వాళ్ళ భార్యని స్టేజ్ పైన తీసుకొచ్చి ముద్దు పెట్టుకోవడం, ఇలా లీడర్స్ ఈ మధ్య చాలా విజృంభించి నటిస్తున్నారు. బహుశా అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అనుకుంటా. ఎస్, తెలంగాణ స్టేట్. అండ్ ఇట్ ఈజ్ ఆపోజిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా సుపీరియారిటీ కాంప్లెక్స్తో మాకేంటి, మేము అపోజిషన్ ఏమన్నా చేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, అసలు ఈ ఉగాది ఏ రోజు వస్తే ఏంటి అనుకోవద్దు. సపోజ్ ఉగాది వెడ్నెస్డే వచ్చింది అనుకోండి. వెడ్నెస్డే ఉగాది వస్తే ఆ సంవత్సరం మొత్తానికి బుధుడు కింగ్, బుధుడు రాజు, అంటే మెర్క్యూరీ రాజు, బుధవారం కదా. సాటర్డే వచ్చింది అనుకోండి, ఆ ఇయర్ మొత్తానికి సాటర్న్ రాజు. ఫ్రైడే వచ్చింది అనుకోండి, మొత్తం సంవత్సరానికి ఫుల్ శుక్రుడు, దైత్య గురువు శుక్రాచారి రాజ్. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఇయర్ 2026 పరాభవ సంవత్సరం ఉగాది గురువారం వస్తుంది. అంటే గురువు బృహస్పతి, దేవతల గురువు బృహస్పతి కింగ్. ఎస్. ఒకవేళ బంగారం లేకపోతే వెండి కూడా గతి లేకపోతే ఏదన్నా రాగి కూడా స్తోమత లేకపోతే ఇత్తడి కూడా లేదు, పుత్తడి కూడా లేదు, ఏమీ లేదు, బెత్తడు గజం స్థలం కూడా లేదు హైదరాబాద్లో అనుకోండి, ఒక చిన్న ఇనుప ముక్క అన్నా కొనుక్కోండి. ఎస్. ఎందుకంటే బృహస్పతి దేవతల గురువు. గురుబలం, గ్రహబలం, తారాబలం, చంద్రబలం, గురుబలం బాగా ఇస్తాడు. ఏమిటట అవన్నీ లేకపోతే, మీ గుండెకాయ లేకపోతే ఏమిటట, మీ బాడీలో గుండెకాయ లేకపోతే ఈ సౌతలు పడవచ్చు కదా. మరి జాగ్రత్త పెట్టుకుంటున్నారు, అమ్మో నా గుండె అని కాపాడుకుంటున్నారు. ఎస్. స్వీట్ హార్ట్, పైగా స్వీట్ హార్ట్, స్వీటు హాట్, స్వీట్ హార్ట్. అలా గ్రహాలకి ఈ జూపిటర్ గుండె వంటి వాడు. అందుకే గృహబలం, గ్రహబలం, తారాబలం, చంద్రబలం, గురుబలం. ఎవరికైనా సరే గురుబలం ఉందనుకో, చాలా బాగానే నెట్టుకొచ్చేస్తారు. ఒకసారి ఒక రౌడీ నా వెనకాల పడ్డాడు. వాడి గురించి మా గురువుగారిని అడిగితే, గురుగారు వాడికి గురుబలం బాగుందమ్మా, ఆ దరిద్రపు ముండా కొడుక్కి, ఆ మొదనష్టపోడికి గురుబలం బాగుంది తల్లి, హీఈస్ హ్యావింగ్ గుడ్ గురుబలం, లీవ్ ఇట్. ఎస్, వదిలేసా, ఆడైపోతుంది. వాడిని మనం ఏం చేయలేము. అంటే గురుబలం అంటే అంత స్ట్రాంగ్ అన్నమాట. ఎవరికైనా గురుబలం ఉంటే ఇక వదిలేసేయండి అంటారు. ఎస్. పోలీసులు కూడా మీరు గమనించారా, ఎవడైనా దొంగతనం చేస్తే, ఎవడైనా కాదు వీడే చాలా పెద్ద పెద్ద దొంగతనాలు చేశాడు. ఎస్. చేస్తే తన్ని నరికి కాల్చి మసిపూడి తెత్తిపోసి వాడి చితాభస్మంతో ముగ్గులేయాల్సిన టైంలో వాడిని తన్నినా ఒకటే,
అడవి పందిని తన్నిన ఒకటి, ఎంతమందికి గుట్టాడో ఏమో అని వదిలేసి వాడి చావు వాడే చేస్తాడు. అలాంటి వాళ్ళని వదిలేయాలి. ఎస్, వాళ్ళ చావు వాళ్ళే చేస్తారు, మనం చంపకూడదు. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మనం ఏం పెద్దగా ఒక పనిష్మెంట్ అంటూ ఇవ్వకపోయినా, మనం ఒక పనిష్మెంట్ అనేది చెయ్యకపోయినా, మనం పనిష్మెంటు అనేది పెద్దగా రచించి ఇంప్లిమెంట్ చేయకపోయినా, మన శత్రువుల శవాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా నా శత్రువుల శవాలు వెళ్తాయి. ఎందుకంటే గురువు నాకు 10th హౌస్లో ఉంది. ఎస్, తప్పకుండా ఇదే పనిగా, ప్రొఫెషన్గా, కెరియర్గా పెట్టుకొని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, గురుబలం బాగా ఉన్న సంవత్సరం ఇలా అనుకోకుండా శుభ్రంగా, ఎస్, దేవతల గురువు బృహస్పతికి, అంటే మనకి గురుబలాన్ని ఇచ్చేటువంటి, గ్రహ బలాన్ని ఇచ్చేటువంటి మంచి ప్లానెట్ అయినటువంటి గురువుకి ఎవ్రీ థర్స్డే, గురువారం కొంచెం చక్కగా దీపం పెట్టి, రోజు పెట్టే వాళ్ళైతే కొంచెం 2 పూలు ఎక్కువ పెట్టండి. ఎస్, అంటే బృహస్పతి చెవులో కాదు. యూ కెన్ ప్రే టు దక్షిణామూర్తి, శివుడే దక్షిణామూర్తి, దక్షిణామూర్తి అనే దేవుడికి. అబ్బా నాకు అంత తెలీదు అంటే శివుడికి మొక్కే. థ్యాంక్ యూ. హోప్ యు ఆర్ ఫాలోయింగ్.